మాధవి, ఏమిటి? ఏం జరిగింది? ఆమెకు చాలా అన్యాయం జరిగింది వాసు. అంటే బిడ్డ దక్కకపోక ఆమెకి సంతానం కలిగే అవకాశం కూడా పోయింది. పెద్ద ప్రాణం దక్కడం కోసం అలా చేయక తప్పలేదు వాసు. అందుకు నువ్వెందుకు బాధపడ్డం మాధవి? ఎవరి కర్మకి ఎవరు కర్తారు. నీ డ్యూటీ నువ్వు చేశావు. అందుకే పెద్ద డాక్టర్ని పిలుస్తానంటే వద్దాను. ఒకవేళ నా అసమర్థత వల్ల హాని చేసి పాపం కట్టుకున్నానేమోనని నా బాధ. తెలిసి పాపం చేసిన వాళ్ళకే శిక్ష లేదు. మాధవి, నువ్వేం బాధపడకు. రాజ్యానికి నేనేదో సర్ది చెప్పుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రాజ్యం ఏమిటి నీ పిచ్చి? ఏం చేస్తాను చెప్పు. ఎవరికంత ప్రాప్తం అంతే. మనసు రాయి చేసుకోవాలి. ఒక రోజు 2 రోజుల 9 నెలలు మోసాను. ఈ శుభవార్త వినడానికేనా? బ్రతికిన నాళ్ళు 3లా బ్రతకవలసిందేనా? ఏమండి, ఎవరికి అన్యాయం చేశానని నాకే శిక్ష. కష్టాలనేవి మనుషులకు రాక మానులకు వస్తాయి. మహా వాళ్ళకే తప్పలేదు. మనంతా చెప్పు. అదే పనిగా ఆవేశపడకూడదన్నారు డాక్టర్ గారు. విశ్రాంతి. చూసారా ఆ బాబు ఎంత ముద్దొస్తున్నాడో. ఆ లేత బుగ్గలో ఆ అమ్మాయికపు కళ్ళు చందమామలా ఉన్నాడు కదూ. ఏమిటో ఈ తల్లికి బిడ్డ కరువు, ఆ బిడ్డకి తల్లి కరువు. రాజ్యం, ఆ బాబు నీకు అంతగా నచ్చితే మనం తీసుకెళ్లి పెంచుకుందాం. నువ్వేగా అన్నావు రాజ్యం, ఆ బాబు ఎంతో ముద్దొస్తున్నాడని. దిక్కులేనివాడు, పుణ్యం కూడా. కన్న బిడ్డతో లక్షణంగా ఇంటికి వెళదామనుకున్నాను. మనకు ఆ అదృష్టం లేనప్పుడు ఏం చేస్తాం? ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఏమంటావు రాజ్యం? ఆ బాబుని తీసుకెళ్లి పెంచుకుందాం. చెప్పు రాజ్యం. మరి డాక్టర్ గారు? డాక్టర్ నేను ఒప్పిస్తానుగా. ఇప్పుడే వెళ్ళి అడుగుస్తాను. మాధవి, నీకు మంచి శుభవార్త. రాజ్యం రవిని పెంచుకుంటుందా? అవును మాధవి, తనంతట తనే అన్నది. రవిని చూసి ఎంతో ముచ్చటపడిపోయింది. నువ్వు ఒప్పుకుంటావో లేదోనని కనుక్కురమ్మని. సరేనన్న మాధవి, అన్నీ ఉండి అనాథగా బ్రతికే దుర్గతి వాడికి తప్పుతుంది. నాకు కూడా పరిపూర్ణమైన తృప్తి, మనశ్శాంతి లభిస్తుంది. రవికి మంచి రోజులు రాబోతున్నాయి మాధవి. అందుకేనేమో భగవంతుడు రాజ్యానికి ఈ బుద్ధి పుట్టించాడు. అవును మాధవి. నీ పేరేంటి బాబు? చెప్పవా? సిగ్గా? పోనీ మా ఇంటికి వస్తావా? నీకు చాక్లెట్లు, బిస్కెట్లు, సైకిలు, బొమ్మలు అన్నీ కొనిస్తాను. ఏ చెప్పు బాబు, చెప్పు. ఏమి డాక్టర్ గారు, ఈ బాబుకి ఇంత సిగ్గు? ఒక్కదానికే సమాధానం చెప్పడం సిగ్గా? లేక మీ అనుమతి లేనిదే కొత్త వాళ్ళతో మాట్లాడకూడదని కట్టుబాటులో పెంచారా? వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. ఏమిటి రాజు? పదండి వెళ్దాం. అదేంటి, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. బాబుని తీసుకునే వెళ్దాం. వద్దండి, ఇప్పుడు మనం పెంచుకోవాలనుకున్నది నోరారా అమ్మా నాన్న అని పిలిపించుకోవాలనేగా. ఆ అదృష్టమే నాకుంటే
నా కన్న బిడ్డ దక్కేవాడు. రెండు వెళదాం. ఈ దౌర్భాగ్యురాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. శ్రమ అయితే పడగలరు కానీ రాతలు మార్చలేరుగా. వస్తానండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాలా? లేదమ్మా, ఇప్పుడే పని అయింది, వెళ్తున్నాను. లైట్లన్నీ తీసేసి రాజుని తలుపు జాగ్రత్తగా వేసుకోమని. అలాగేనమ్మా. మా రాము చాలా మంచివాడు. ఏది బాలవాక్ బాలవాక్ అంటే నేనేం వాగుతాను? అట్టాగి వినిపించిందా నీకు? వాక్కు అంటే నెంబర్లు ఏది చెప్పమ్మా? 1 1 3 3 5 5 8 8 7 కర్మ 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 వచ్చావు. నేను ఎదురొస్తాయా ఉంది. బయట కారులో విజయలక్ష్మి ఎదురు చూస్తూ ఉంటుందిగా. వెళ్ళు. ఏమైందా? ఏం వాక్కర్ అనేది మొదటి రేసులోనే ఎదురుతన్నింది. అసలు పొద్దున్నే పాచిముఖం కడుక్కున్నావా అని. నేనే వెళ్తాను. బాబు 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 నీ తప్పే ఉందిరా. ఇదంతా నారాత. ఆ బ్రహ్మదేవుడు పెళ్ళంతో పాటున్నాడు, బ్రహ్మలా తీసుకుంటాడు. అన్ని తప్పలే. ఫస్ట్ లెక్క కదా, ఫస్ట్ లెక్క బాబు బాబు తిను బాబు తిను. నీ తప్పే ఇదంతా నా కర్మ. హలో హలో సార్. మీరెవరు? నా పేరు రూసి, విజయ క్లాస్మేట్ ని. విజయ ఉందండి? జస్ట్ మినిట్. విజయ 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 క్లాస్మేట్ రూసి ఎట్లా ఫోన్ చేస్తుందో వచ్చి చూడు. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. పనివాడు కాదు కానీ బిస్కిని చంపేస్తున్నారు. చెప్పి చేయించుకోవడం చేత కాకపోతే సరే. హలో, ఎవరు? హలో విజయ, నేను రాజుని. ఇవాళ మైకా ప్రిన్సెస్ తప్పకుండా వస్తుందని చెప్పావు. మరి మా బాలవాగ్గాడ నెంబర్ ఇవ్వలేదే, ఏం చేద్దాం? అసలు ఎవరు నువ్వు? ఏమిటి ప్లేట్ పెరాయిస్తున్నావు? ఆ శూర్పణకు పక్కనే ఉందేమిటి? ఏ శూర్పణక? అదేలే నీ అక్కయ్య. నే శూర్పణకనా? నువ్వు కదలే, మీ అక్క. నేను వాళ్ళ అక్కయ్యనే మాట్లాడేది. తగ్గు తగ్గు, నీ గొంతు ఆ మాత్రం గుర్తుపట్టలేనేమిటి? గుర్తు పెడతావో లేదోనని కాస్త దబాయించానులే. ఫోన్లో ఎందుకని నేరుగా వచ్చేరాదు. అమ్మో, నీ శూర్పణకం చూస్తే నాకు చాలా భయం. పర్వాలేదు, అక్కయ్య బావా బజార్ వెళ్ళారు, గంట దాకా రారు. నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగా?